హలో ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియో చూడండి. There are Chinese destroyers and bigger. There are Russian submarines all over the place. We're not going to have Russia or China occupy Greenland, and that's what they're going to do if we don't. So we're going to be doing something with Greenland, either the nice way or the more difficult way. ఏది ఏమైనప్పటికీ డొనాల్డ్ ట్రంప్ కి గ్రీన్లాండ్ కావాలంటున్నాడు. ఇప్పుడు ఒకసారి గ్రీన్లాండ్ యొక్క స్ట్రాటజిక్ లొకేషన్ చూస్తే, ఒకవైపు నార్త్ అమెరికా, మరోవైపు రష్యా. నార్త్ అమెరికాకి గ్రీన్లాండ్ దగ్గరగా ఉన్నప్పటికీ రష్యా అండ్ చైనాకి సంబంధించిన షిప్స్ గ్రీన్లాండ్ ని కవర్ చేస్తున్నాయి. అందుకే యుఎస్ జియోపొలిటికల్ సెక్యూరిటీ కోసం గ్రీన్లాండ్ కావాలంటున్నాడు ట్రంప్. దీనికోసం గ్రీన్లాండ్ ని యుఎస్ టెరిటరీలో కల్పించుకుందాం అనుకుంటున్నారు. ఇది ఫస్ట్ టైం ఏం కాదు. 2019 లో కూడా ట్రంప్ జియోపొలిటికల్ సెక్యూరిటీ కోసం గ్రీన్లాండ్ ని యుఎస్ టెరిటరీలో కల్పేసుకుంటామని చెప్పాడు. ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ కి డెన్మార్క్ కూడా ట్రంప్ కి అగెనెస్ట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. గ్రీన్లాండ్ ఇస్ నాట్ ఫర్ సేల్ అని. నాటో దేశాలైన రెండు కంట్రీస్, ఒకవైపు యుఎస్ఏ అండ్ ఇంకోవైపు డెన్మార్క్, ఈ రెండింటి మధ్య ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలేదు. అండ్ ఇక డెన్మార్క్ కూడా యుఎస్ కి కౌంటర్ గా ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చేసింది. విల్ షూట్ ఫస్ట్ అండ్ ఆస్క్ క్వశ్చన్ లేటర్ అని చెప్పేసి. ఇప్పుడు ట్రంప్ కి గ్రీన్లాండ్ నిజంగా జియోపొలిటికల్ సెక్యూరిటీ కోసమేనా, లేదా ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? అండ్ గ్రీన్లాండ్ కి డెన్మార్క్ కి రిలేషన్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ గ్రీన్లాండ్ అనేది ప్రపంచంలోనే లార్జెస్ట్ ఐలాండ్. ఇది రష్యా అండ్ నార్త్ అమెరికా మధ్యలో ఉంది. ఈ గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ యొక్క అటానమస్ రీజన్ అన్నమాట. యాక్చువల్ గా గ్రీన్లాండ్ మనం చూస్తున్నంత పెద్దగా అయితే ఉండదు. మ్యాప్ లో చూడడానికి గ్రీన్లాండ్ ఇండియా కన్నా పెద్దగా కనిపిస్తున్నా కూడా రియాలిటీలో ఇండియా కన్నా చాలా చిన్నగా ఉంటుంది, బికాస్ ఆఫ్ మెర్కట్రో ప్రొజెక్షన్. సో ఈ మెర్కట్రో ప్రొజెక్షన్ వల్ల గ్రీన్లాండ్ చూడడానికి చాలా పెద్దగా కనిపిస్తుంది. ప్రెసెంట్ గ్రీన్లాండ్ లో ఉన్న జనాభా వచ్చేసి అరౌండ్ 57,000 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ డెన్మార్క్ అనేది గ్రీన్లాండ్ కన్నా చిన్నగా ఉన్నప్పటికీ డెన్మార్క్ లో పాపులేషన్ వచ్చేసి గ్రీన్లాండ్ కంటే ఎక్కువగా ఉంటారు. ఇక్కడ గ్రీన్లాండ్ నార్త్ అమెరికాకి దగ్గరగా ఉన్న డెన్మార్క్ కి దూరంగా ఉన్నా కూడా గ్రీన్లాండ్ యొక్క కల్చర్ అండ్ పొలిటికల్ స్ట్రక్చర్ వచ్చేసి డెన్మార్క్ లాగే ఉంటాయి. 1953 వరకు గ్రీన్లాండ్ అనేది డానిష్ కాలనీ. అండ్ గ్రీన్లాండ్ కి డానిష్ పార్లమెంట్ లో పొలిటికల్ రిప్రజెంటేషన్ కూడా ఉండేది. అంటే డానిష్ వాళ్ళు గ్రీన్లాండ్ ఒక డిస్ట్రిక్ట్ గా కన్సిడర్ చేసేవాళ్ళు. అందుకే డానిష్ పార్లమెంట్ లో గ్రీన్లాండ్ నుండి ఇద్దరు రిప్రజెంటేటివ్స్ కి ఛాన్స్ ఇచ్చేది. యాక్చువల్ గా 1700s లో డెన్మార్క్ అండ్ నార్వే రెండు కూడా కంట్రీస్ కాదు. ఈ రెండు డెన్మార్క్ అండ్ నార్వే ఒకటే కింగ్డమ్ కి చెందినవి. 1700s లో యూరోపియన్ కింగ్డమ్ గ్రీన్లాండ్ ని వాళ్ళ టెరిటరీగా క్లెయిమ్ చేయాలనుకున్నారు. బట్ డెన్మార్క్ గ్రీన్లాండ్ వదలకుండా అక్కడ క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేశారు. బట్ 1814 లో ట్రీటీ ఆఫ్ కీల్ ద్వారా నార్వే అండ్ డెన్మార్క్ విడిపోయాయి. 1800s వరకు బ్రిటిష్ వాళ్ళు గ్రీన్లాండ్ ని వాళ్ళ టెరిటరీగా చేసుకుందామని చెప్పేసి చాలా ట్రై చేశారు. బట్ 1800s లో బ్రిటిష్ వాళ్ళకి ట్రేడ్ చేసుకోవడానికి ఇండియా దొరికింది. సో దీంతో బ్రిటిష్ వాళ్ళకి గ్రీన్లాండ్ పైన ఇంట్రెస్ట్ పోయింది. దీని తర్వాత 1953లో గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ యొక్క టెరిటరీ అని చెప్పేసి డెన్మార్క్ అఫీషియల్ గా ప్రకటించింది. దీని తర్వాత 1979లో డెన్మార్క్ గ్రీన్లాండ్ కి హోమ్ రూల్ ప్రకటించింది. దీని ద్వారా గ్రీన్లాండ్ ఓన్ డెసిషన్ తీసుకునే ఛాన్స్ వచ్చింది. ఇది అయిపోయిన కొంతకాలానికి 2009లో డెన్మార్క్ గ్రీన్లాండ్ కి చాలా పవర్స్ ఇచ్చింది. లైక్ అక్కడ కొన్ని రిసోర్సెస్ పైన గ్రీన్లాండ్ కి కొన్ని పవర్స్ ఇవ్వడం. బట్ ఫైనాన్షియల్ సపోర్ట్, డిఫెన్స్ అండ్ ఫారెన్ పాలసీస్ అన్ని కూడా డెన్మార్క్ నుండే వచ్చేవి. అందుకే గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ యొక్క అటానమస్ పార్ట్. ఇప్పుడు ట్రంప్ గ్రీన్లాండ్ పైన ఫోకస్ చేయడానికి మెయిన్ గా 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి జియో పొలిటికల్ సెక్యూరిటీ, సెకండ్ వన్ వచ్చేసి చైనా, అండ్ థర్డ్ వన్ వచ్చేసి రష్యా థ్రెట్. ట్రంప్ పైకి చెప్పడం మాత్రం జియో పొలిటికల్ సెక్యూరిటీ అంటున్నాడు, బట్ దాని వెనుక అసలు రీజన్ వచ్చేసి చైనా అండ్ రష్యా. ఇందులో ఫస్ట్ వన్ చూస్తే గ్రీన్లాండ్ చుట్టూ రష్యా అండ్ చైనాకి సంబంధించిన షిప్స్ అండ్ సబ్మెరైన్స్ ఉన్నాయి. ఒకవేళ రష్యా యుఎస్ పైన దాడి చేస్తే వాటిని ఫస్ట్ గ్రీన్లాండ్ లో ఉన్న రాడార్స్ గుర్తించాకే యుఎస్ కి తెలుస్తుంది. బట్ గ్రీన్లాండ్ వచ్చేసి డెన్మార్క్ చేతిలో ఉంది. ఇది ఫస్ట్ రీజన్. ఇక సెకండ్ వన్ చూస్తే గ్రీన్లాండ్ కంటైన్స్ 18% ఆఫ్ రేర్ ఎర్త్ మినరల్స్. అదే చైనాలో చూస్తే 40 to 60% ఆఫ్ రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. బట్ చైనాతో పోలిస్తే రేర్ ఎర్త్ మినరల్స్ యుఎస్ లో చాలా తక్కువగా ఉన్నాయి. సో రేపు యుఎస్ కి రేర్ ఎర్త్ మినరల్స్ కావాలంటే చైనాను అడగాల్సిందే. సో దీన్ని చెక్ పెట్టాలంటే యుఎస్ కి గ్రీన్లాండ్ కావాల్సిందే. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, యుఎస్ కి మొనోపోలీ కావాలి. అది జియో పొలిటికల్ గానో, డిఫెన్స్ అయినా, ఇంకేదైనా గానీ. దీనికోసం దాని చుట్టూ ఉన్న కంట్రీస్ అన్ని యుఎస్ ఆక్రమిస్తూ వస్తుంది. ఈ గ్రీన్లాండ్ ని యుఎస్ సొంతం చేసుకుంటే ఈ గ్రీన్లాండ్ అండ్ ఐస్లాండ్ మధ్యలో ఉన్న జిఐయుకే గ్యాప్ ఏదైతే ఉందో అది యుఎస్ చేతిలోకి వెళ్ళిపోతుంది. దీని ద్వారా రష్యాకి ఏదైతే అట్లాంటిక్ ఓషన్ ట్రేడ్ రూట్ ఉందో అది యుఎస్ క్లోజ్ చేయొచ్చు. ఒకవేళ ఈ ట్రేడ్ రూట్ ని యుఎస్ కనుక క్లోజ్ చేస్తే రష్యా యొక్క ట్రేడింగ్ దెబ్బతింటుంది. ఇక్కడ ఓన్లీ రష్యానే కాదు, ఇటు చైనా ట్రేడింగ్ కూడా దెబ్బతింటుంది. మరి ఇక్కడ రష్యా అండ్ చైనానే ఎందుకంటే
ఏ కంట్రీస్ అయితే ట్రేడింగ్ లో టాప్ పొజిషన్ లో ఉంటాయో ఆ కంట్రీస్ వాటి యొక్క కరెన్సీని ట్రేడింగ్ లో ఉపయోగించుకోవచ్చు. సో ఇలా ట్రేడింగ్ మొత్తం వేరే కరెన్సీలో జరిగినప్పుడు డాలర్ కి నష్టం వస్తుంది. దీంతో డాలర్ పతనం మొదలవుతుంది. సో ఇదంతా కాకుండా ఉండేందుకు అమెరికా యొక్క ఇండైరెక్ట్ స్ట్రాటజీ అన్నమాట ఇది. అందుకే మొన్న ఆయిల్ రిజర్వ్స్ కోసం కూడా వెనిజులాని అటాక్ చేసింది. ఇక్కడ అమెరికా ఏమో జియోపొలిటికల్ సెక్యూరిటీ కోసం గ్రీన్లాండ్ కావాలంటుంది, బట్ జియోపొలిటికల్ సెక్యూరిటీ పేరుతో మోనోపోలీ చేస్తుంది.